వెల్కమ్ టు ఏవా మీడియా. నేను మీ యాంకర్ నాని. సో ఈరోజు అగ్ని పరీక్ష సీజన్ 2 రివ్యూ చూసుకున్నట్లయితే అంతగా ఇంట్రెస్టింగ్గా ఏం లేదు, ఎందుకంటే ఇది మెంటల్ స్ట్రెంత్కి సంబంధించిన టాస్కులు కాబట్టి అన్నీ అలానే ఉంటాయి. కొంచెం బాగా తెలివి యూజ్ చేసి ఆడాలన్నమాట, మెమరీతో పని ఉంటుంది. సో ఇందులో ఈసారి 3 టీమ్స్ పెట్టారు లీడర్స్గా. సో నిన్న గెలిచిన టీంలో నుంచి ఇప్పుడున్న లీడర్స్ని పిక్ చేసుకోవాలి. సో అదన్నమాట. 15 మెంబర్స్లో 13 మెంబర్స్కే ఓటింగ్ ఉంది, ఇద్దరికి ఓటింగ్ లేదు. అది గాయత్రి, భాగి. వాళ్ళకు ఓటు వేసిన వేస్టే, మీకు అది రాదు. సో సరే, అది పక్కన పెట్టేసేయండి. 3 లీడర్స్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ 3 లీడర్స్ని పిక్ చేసుకోవడానికి 7 మెంబర్స్ ఉన్నారు కదా. 7 మెంబర్స్లో 5 మెంబర్స్ని పిక్ చేసుకొని 3 మెంబర్స్కి టీమ్ లీడ్. సో వీళ్ళందరికీ లీస్ట్ డిజర్వింగ్ ఎవరు అని చెప్పేసి ఆ 7 మెంబర్స్కి చెప్పినప్పుడు రామకృష్ణని అందరూ పక్కన పెట్టేశారు. యునానిమస్గా రామకృష్ణ లీస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్ అని చెప్పేసి అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఈ గాయత్రికి ప్రియాకి పడింది. సో అప్పుడు ఇద్దరిని మళ్ళీ అడిగారు, తర్వాత గాయత్రిని పక్కన పెట్టేశారు. సో ప్రియా అనమాట. ఒక 5 మెంబర్స్కి కాస్ట్యూమ్ టాస్క్ ఇచ్చారు. వీళ్ళందరికీ కాస్ట్యూమ్ టాస్క్ వేసుకొని ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే అందులో నుంచి వచ్చి వాళ్ళు టీమ్ లీడ్ ఇస్తా అని చెప్పేసి అన్నారు 5 మెంబర్స్లో. సో అందులో హేమంత్ బాగానే చేశాడు, మన ఝాన్సీ చాలా బాగా చేసింది, అండ్ లాస్ట్లో ప్రియ బాగా చేసింది. సో వీళ్ళు వర్కౌట్ అయిపోయింది. వీళ్ళు ముగ్గురికి టీమ్ లీడ్ ఇచ్చేసారనమాట. సో వీళ్ళని టీంని పిక్ చేసుకోవాలి. ఝాన్సీ పిక్ చేసుకుంది, ఓకే. హేమంత్ పిక్ చేసుకున్నారు. హేమంత్కి వచ్చేలోపు మళ్ళీ ఒక తిరకాసు పెట్టేశారు. హేమంత్ దాంట్లో ఎక్కువ మెంబర్స్ని పిలిచి మరి వీళ్ళలో ఎవరొద్దు నీకు అని చెప్పమన్నప్పుడు హేమంత్ కొంచెం ఇద్దరు పేర్లు చెప్పారు. అపూర్వ పేరు చెప్పాడు, రాజ్కుమారి పేరు చెప్పాడు. వీళ్ళని డిఫైన్ చేసుకోవడం రాలేదు హేమంత్కి. పాపం బిస్కెట్ అయిపోయాడు. హేమంత్కి ఇదే టాస్కులు బాగా ఆడతాడు, కానీ డిఫైన్ చేసుకోవడం రాదు. డిజర్వ్ కాదు అని చెప్పడం అప్పుడు కానీ, నామినేషన్ అప్పుడు కానీ. సో ఇట్లాంటివి చెప్పలేడు. మనోడు బిస్కెట్ అయిపోతున్నాడు. టాస్కులు బాగా ఇస్తున్నాడు, బట్ ఇలాంటివి ఇవ్వలేకపోతున్నాడు. లాస్ట్కి ప్రియాంక వాళ్ళ టీం టాస్క్లో ఏమైందంటే మిగిలిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏం టీంలో వేశారు. అందుకే శ్రీముఖి దద్దమ్మలు అని చెప్పేసి అనింది. మనం ఏం చేయలేము ఇంకా అన్న తర్వాత. సో అట్లా అనమాట, వీళ్ళ టీం రెడీ అయిపోయింది. నెక్స్ట్ 1 by 1 టాస్క్లు అనమాట. టాస్క్లు అంటే పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఏం లేవు, బాగానే వర్కౌట్ అయిపోయింది. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ముగ్గురిని పిక్ చేసుకున్నారు. వాళ్ళ పేర్లకి యూనిక్ ఆన్సర్స్ ఇవ్వాలి. ముగ్గురు ఒకే ఆన్సర్ ఇస్తే పాయింట్లు కట్ అయిపోతాయి. అమన్ చాలా బాగా ఫన్ క్రియేట్ చేశాడు ఈ టాస్క్లో. సో అమన్ కొంచెం బెటర్గా ఆడకపోయినా ఫన్ జనరేట్ అయింది, స్క్రీన్ ప్రజెన్స్ వచ్చింది అమన్కి. సో ఇంకా హైలైట్ ఏంటంటే మూవీ ఎక్కడ చూస్తారన్నప్పుడు వాళ్ళిద్దరు వేరే ఆన్సర్ ఇస్తే అమన్ మాత్రం బాత్రూంలో చూస్తాడని చెప్పేసి అన్నాడు. సో కొంచెం ఫన్నీగా అనిపించింది అమన్ది. ఆ తర్వాత క్రికెట్ టాస్క్ అనమాట. సో క్రికెట్ మేము ఒక టీం వచ్చింది. వాళ్ళు ఎవరెవరు ఏంటి అని చెప్పేసి వాళ్ళ పేర్లు, వాళ్ళు బౌలరా బ్యాట్స్మెనా గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో దీపక్ ది బెస్ట్ డెసిషన్ తీసుకున్నాడు. పవర్ కార్డు యూజ్ చేసి నా వల్ల కాదురా బాబు, నేను పోయి బయట కూర్చుంటా, నా 30 పాయింట్స్ నాకు ఇస్తే నేను ఓకే అని అన్నాడు. వెళ్ళిపోయాడు. కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు దీపక్. ఇంకా మిగిలింది రోహిత్, రామకృష్ణ. వీళ్ళని పిక్ చేసుకున్నారు. హేమంత్ టీంలోంచి రోహిత్, మిగతా టీంలోంచి రామకృష్ణ వచ్చేసాడు. రోహిత్కి స్టార్టింగ్ అయితే రామకృష్ణ చాలా బాగా ఆడాడు. 2 క్వశ్చన్స్కి దన్న ఆన్సర్స్ ఇచ్చేశాడు. అయిపోయింది ఇంకా రోహిత్ పని అనుకున్నారు. బట్ ఆ తర్వాత వచ్చిన ఏ ఛాన్స్ని మిస్ చేసుకోలేదు. రోహిత్కి ఛాన్స్ రాపోయినా కానీ మనోడు తప్పు ఆన్సర్లు చెప్పడం వల్ల రోహిత్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. ఇది చాలా కష్టమైన టాస్క్ కదా, అసలు గుర్తుపెట్టుకోవడమే కష్టం. కానీ రోహిత్ చాలా బాగా ఇచ్చేశాడు, బాగా గుర్తుపెట్టుకున్నాడు. మనోడు మెంటల్ స్ట్రెంత్లో కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాడని అర్థమైపోయింది. ఇంకా తర్వాత ఏం టాస్క్ అంటే డ్రాయింగ్ టాస్క్ అనమాట. వీళ్ళకి పెట్టాడు. అది పెద్ద ఇంట్రెస్టింగ్గా కూడా ఏం లేదు, చెప్పిన అనవసరంగా. 60 అయితే ఓడిపోయింది, అటర్ ఫ్లాప్ అయిపోయింది 60. ఝాన్సీ గెలిచింది. ఇందులో ఏం లేదు, 1 to 20 వరకు కొన్ని బాక్సెస్ ఇస్తారు. ఆ బాక్స్లో శ్రీముఖి దన పేర్లు చెప్పుకుంటూ పోతుంది, వీళ్ళు దన బొమ్మలు వేసుకుంటూ పోవాలి. ఆ తర్వాత అడిగినప్పుడు దాన్ని గుర్తుపట్టి ఏ నెంబర్లో ఏది ఉందన్నప్పుడు ఆ డ్రాయింగ్ పేరు చెప్పాలి. సో ఝాన్సీ బాగా ఇచ్చేసింది, మిగతా వాళ్ళు ఇవ్వలేకపోయారు. ప్రియా అండ్ 60 ఇవ్వలేకపోయారు. 60 అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఆ తర్వాత రెడ్ సర్కిల్ ఒకటి ఉంటుంది, దాన్ని వైట్ సర్కిల్స్తో ఫిల్ చేయాలి కనపడకుండా ఇంత కూడా. అందులో ముగ్గురు ఓడిపోయారు. వచ్చిన వాళ్ళు ముగ్గురు ఓడిపోయారు. భాగి ఓడిపోయింది, గాయత్రి ఓడిపోయింది. సో వీళ్ళు అందరూ ఓడిపోయారు. ఆడిన వాళ్ళందరూ ఓడిపోయారు. పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. ఆ తర్వాత వెయిట్ అనమాట. 8 బాల్స్ ఇస్తారు. 8 బాల్స్లో వెయిట్ ఏది ఉందో కనిపెట్టాలి. సో ముగ్గురు బాగా ఆడాడు. చరణ్ ఆడాడు, గాయత్రి, మన
ఇంకా హేమంత్. సో ఇది ఇలా అయిపోయిందన్నమాట ఎపిసోడ్. ఇట్లా రోహిత్ అనమాట. రోహిత్కి మెయిన్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చింది MVP. రోహిత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇచ్చి పడేశాడు. అంటే ప్రతి టాస్క్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఫస్ట్ ఎల్లో కార్డ్ తీసుకున్న కాడ నుంచి అసలు వాల్యుబుల్ ప్లేయర్ దాకా వచ్చాడంటే తన గ్రోత్ చూడండి. ఫిజికల్ టాస్క్లు బాగా ఆడుతున్నాడు, మెంటల్గా మంచి స్ట్రాంగ్ ఉన్నాడు, డిఫెన్స్ చేసుకోవడంలో సూపర్ ఉన్నాడు, పక్కన వాళ్ళ మీద పాయింట్స్ పెట్టడంలో నువ్వు ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇది కాదు అని చెప్పడంలో ఎక్సలెంట్ ఉన్నాడు. అంటే ఒక ప్లేయరు ఇన్ని యాంగిల్స్లో కరెక్ట్గా ఉన్నాడు. 3D ప్లేయర్ అని చెప్పుకోవచ్చు మనం. చాలా బాగా ఇచ్చేస్తున్నాడు. ఓటింగ్ కూడా అంటే అభిజితే చెప్పాడు స్టార్టింగ్లో, నేను నీ దగ్గర నుంచి అంతగా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను, డిసప్పాయింట్ చేస్తున్నామని. నెక్స్ట్ తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ స్టార్ తను తీసుకున్నాడు. సో మంచి గ్రోత్ అది. ఇంకా రాజకుమారి విషయానికి వస్తే లాస్ట్లో ఎందుకు ఏడ్చిందో తను అర్థం కాలేదు నాకు. అరే ఏంటి డ్రామా క్రియేట్ చేయడానికి ఏడ్చిందా? చాలా క్రింజ్ అనిపించింది నాకు. ఎక్కెక్కిలు పెట్టి ఏడుస్తుంది. శ్రీముఖి చూసి రాజకుమారి ఏడుస్తున్నావా అంటే స్టేజ్ మీదకి వచ్చి కూడా ఏడ్చింది. నేను అభిజిత్ని ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాను, అభిజిత్ చేతుల మీదుగా తీసుకుందాం అనుకున్నాను, నా వల్ల కాలేదు అని అనగానే అభిజిత్ ఎక్స్ప్రెషన్ చూడాలి. అప్పుడు నా పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ, నేనేమన్నాను? అభిజిత్ ఎక్స్ప్రెషన్. పాపం అభిజిత్ ఉరుక్కొచ్చేసాడు స్టేజ్ మీదకి వచ్చేసి, ఏం పర్లేదు నేను అట్లా ఏం అనుకోను, నెక్స్ట్ ఇదే అని ఓదార్పు యాత్ర జరిగింది. నాకు కొంచెం క్రింజ్ అనిపించింది అక్కడ జరిగిన ఆ లాస్ట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో రాజకుమారిది, అసలు నచ్చలేదు నాకు. నిజంగానే క్రింజ్ అనిపించిందా? రాజకుమారి బాగా చేయలేదా? మీరు అంటే రాజకుమారి కావాలని ఓవర్ యాక్షన్ చేసిందా అని చెప్పేసి మీకు అనిపిస్తే డెఫినెట్లీ కామెంట్లో పెట్టండి. అండ్ ఎవరు బాగా ఆడాడు ఈ సీజన్ ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఎవరు బాగా ఆడుతున్నారో కూడా కామెంట్లో పెట్టండి. ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారో కూడా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.